హలో! హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే మా పిల్లల స్కూల్‌లో యాన్యువల్ డే ప్రోగ్రామ్‌కి రెడీ అవుతున్నాను వెళ్ళడానికి. దానికంటే ఒక 2 గంటల ముందే నేను హెయిర్ మంచిగా కోంబ్ చేసుకొని, హెయిర్ షైనింగ్‌గా అవ్వాలనేసి నేను హెయిర్‌కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నీట్‌గా కోంబ్ చేసుకుంటాను హెయిర్ ఆయిల్ పెట్టే ముందు. ఇంకొకటి నేను ఏమేమి తీసుకున్నానంటే కోకోనట్ ఆయిల్, 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకున్నాను. ఇంకొకటి నీమ్ తేల్ తీసుకున్నాను. ఒక 2, 3 డ్రాప్సే వేస్తాను, ఎక్కువ వేయను. ఎందుకంటే ఇది చలికాలం కదా, మనకి డాండ్రఫ్ అని అది వస్తుంటుంది. ఆ నీమ్ తేల్ వల్ల డాండ్రఫ్ అనేది పోతుంది. అందుకనే నేను అది యూస్ చేస్తాను. బాగా ఫస్ట్ హెయిర్కి ఇట్లా మంచిగా అప్లై చేసుకుంటే షైన్ అనేది వస్తుంది హెయిర్. అందుకని ఇది అప్లై చేసుకుంటున్నాను. మంచిగా మళ్ళీ 2 పార్టిషన్స్ చేసి, మనం ఎప్పుడు ఆయిల్ ఎట్లా అప్లై చేసుకుంటామో పార్టిషన్స్ చేసి అట్లా నీట్గా అప్లై చేసుకోవడమే మొత్తం. తర్వాత ఒక 10-15 మినిట్స్ మంచి మసాజ్ ఇస్తే హెయిర్ అనేది షైనీగా అవుతుంది. అందుకోసమని ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్స్ అప్పుడువి అవి అయిపోయాయి. సో నేను ఇప్పుడు కొత్తగా కోకోనట్ ఆయిల్‌లో విటమిన్ ఈ క్యాప్సూల్, నీమ్ తేల్ పెట్టి అప్లై చేసుకుంటున్నాను. బాగా ఒక 10-15 మినిట్స్ మంచి మసాజ్ ఇచ్చేస్తే మనం పెట్టుకున్న ఆయిల్ అంతా మంచిగా రూట్స్‌లోకి వెళ్ళిపోయి మంచిగా మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఇంకొకటి బాగా హెయిర్‌కి కూడా బాగా అప్లై చేశాను. మంచి షైన్ రావాలి హెయిర్ అనేది. తర్వాత మంచిగా ఒక గంట సేపు నేను మంచిగా కొప్పు కట్టేసుకొని ఒక గంట సేపు అలాగే ఉంచేసుకున్నాను. కోంబ్ చేయొద్దు. తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత చాలా మంచి షైనీగా ఉంటుంది. చూడండి. నేనైతే రెడీ అవ్వడానికి శారీ అయితే కట్టేసుకున్నాను. హై నెక్ బ్లౌజ్ వేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోతున్నాను. మీకు తెలిసిందే, నేను ఎప్పుడు రెడీ అయినా ఓన్లీ జస్ట్ నో మేకప్, ఓన్లీ మాయిశ్చరైజర్ ఒకటి పెట్టుకుంటాను. అది తప్ప నాకు ఇంకేది పెట్టుకోవాలనిపించదు ఎందుకో మరి. అవి పెట్టుకుంటే మొత్తం ఏందో ఒక వేరే మనిషిలాగా అయిపోతాను. నేను ఫౌండేషన్ అవన్నీ పెట్టుకుంటే అసలు నేనులాగా ఉండను. ఓన్లీ మాయిశ్చరైజర్ పెట్టుకొని, లైనర్ పెట్టుకొని, కాటుక పెట్టుకుంటాను ఎప్పుడు పెట్టుకున్నట్టే. తర్వాత లైట్ లిప్స్టిక్ ఒకటి వేసుకున్నాను. ఐబ్రోస్ కానీ ఏమీ దుద్దనో, ఉన్నవే నావి అట్లనే వాటితోటి వెళ్ళిపోతాను. లిప్స్టిక్ లైట్గా వేసేసుకొని దానికి ఈసారి ఒకటి అవుట్ లైనర్ ట్రై చేద్దాం అనుకున్నా. నా దగ్గర లైనర్ లేదు, లిప్ లైనరు. సో నేను కాజల్ ఉంటుంది కదా, ఐబ్రో పెన్సిల్, దాంతోటే నేను కొంచెం లైట్గా లైనర్ లాగా పెట్టేసుకున్నాను. హెయిర్ అయితే నీట్గా కోంబ్ చేసుకొని మంచిగా మన టిక్ పిన్స్ తోటి మంచిగా సెక్యూర్ చేశాను పైన. దాని తర్వాత ఒకటి బటర్ఫ్లై అయితే ట్యాగ్ చేశాను దానికి. చాలా లుక్ వచ్చింది ఆ బటర్ఫ్లై పెట్టిన తర్వాత. చూడండి మీరే, చాలా అంటే చాలా బాగుంది. నేను హెయిర్ని ఫ్రంట్ అల్లుకుందాం అనుకున్నాను. ఫ్రంట్ అల్లేసుకున్నాను. అది ఎన్నిసార్లు అల్లినా అది సరిగ్గా రావట్లేదు. చూస్తున్నారు కదా, హెయిర్ అయితే చాలా షైనీగా అవుతుంది, స్మూత్ కూడా అవుతుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల అయితే మస్తు షైన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఎక్కడికైనా వెళ్తున్నారు అని అంటే బయటికి కంపల్సరీ ఒక గంట 2 గంటల ముందు హెయిర్ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సూల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే చాలా షైనీగా ఉంటుంది. బొట్టు, ముక్కు పుల్ల, ఇంకొకటి కొంచెం చోకర్ టైప్ వేసుకున్నాను. హై నెక్ బ్లౌజ్ ఉంది కదా, అందుకనే వేసుకున్నాను. చిన్నగా ఒకటి దానికి మ్యాచింగ్ స్టడ్స్ వచ్చాయి, అవి ఒకటి యాడ్ చేసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే మ్యాచింగ్ లేకుండే, శారీకి ఆల్ మిక్స్ కలర్స్ ఉంటే అది ఒకటి వేసేసుకున్నాను. రెడీ అయిపోయాను. ఎట్లున్నాను చెప్పండి ఫ్రెండ్స్, బాగుందా? యాన్యువల్ డేకి టైం అయిపోతుంది, రెడీ అయ్యాను. పిల్లల స్కూల్కి అయితే వచ్చేసాను. పిల్లలు చూడండి డ్యాన్సులు వేస్తున్నారు, మీరే చూడండి. ఇదైతే నరసింహస్వామి డ్యాన్స్ అండి, నా పెద్ద బిడ్డ చేస్తుంది. సో ఇందులో ఏంటంటే అది ప్రహ్లాదుడు మూవీ ఉంది కదా, అది నరసింహస్వామిది. దాంట్లో మొత్తం కొంచెము నరసింహస్వామి మన స్తంభం నుంచి రావడము, ఇంకోటి హిరణ్యకశిపుడిని చంపేయడము అవి చూపించారు. డ్రామా చేసిన తర్వాత మస్తు చేసిరండి. అసలు ఎంత బాగుందంటే అందరూ క్లాప్స్ తోటి అసలు చెవులు మోగిపోయింది. అంత బాగా చేశారు, చిన్నపిల్లలైనా సరే. కొరియోగ్రాఫర్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను, అంత బాగా చేయించాడు. పిల్లలకి నేనైతే చాలా అంటే చాలా మెచ్చుకున్నాను. ఎందుకంటే అంత చిన్న పిల్లలు టైంకి కరెక్ట్గా అన్నీ చేయడం అనేది కూడా గుర్తుపెట్టుకొని చాలా కష్టము. చాలా బాగా చేశారు. చూడ్డానికైతే కనుల పండగలాగా ఉండే. పుష్పరాజ్ సాంగ్ కూడా చేశారు, కానీ వీడియో తీద్దామంటే కుదరలేదు. మా పిల్లలను ఫోటో తీసుకోవడానికి వెళ్ళాను.
ఇదైతే నా చిన్న బిడ్డ అండి. నా చిన్న బిడ్డ చేస్తుంది మార్షల్ ఆర్ట్స్. చాలా బాగా చేసింది స్ట్రెచ్చింగ్ కానీ. అందుకనే ఫస్ట్ నిలబెట్టిర్రు. ఆమెకి 70 మార్క్స్ వచ్చాయి ఇందులో. చాలా అంటే చాలా మంచిగా చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి డ్యాన్స్ కూడా చేసింది. ఆ వీడియో అయితే తీయలేదు. మంచిగా చేసింది. మంచిగా అసలు ఎంత బాగా అనిపించిందంటే ఈ డ్యాన్స్ ఇది మార్షల్ ఆర్ట్స్ చేస్తుంటే అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే పెట్టిర్రు. నాకు తెలిసి అందరికీ తెలిసి ఏం సాంగ్ పెడతారో. అసలు విజిల్స్ తోటి అసలు దద్దరిల్లిపోయింది ఆ టైంలో. అంత బాగా చేశారు పిల్లలు. చిన్న పిల్లలు స్ట్రెచ్చింగ్ చేయడం అనేది చాలా కష్టం. బాగా నేర్చుకొని మాస్టర్ అయితే బాగా నేర్పించిండు. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో పిల్లలు. ఇప్పటి నుంచే పిల్లలకి మనం నేర్పించడంలో మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి.